కానీ ఆ టైటిల్ ఎలా చూస్తారు మీరు? ఆపరేషన్ సింధూర్ అని ఒక టైటిల్ పెట్టి ఆ టైటిల్ని పెట్టే క్రమంలో దానికి ఒక డెఫినేషన్ ఇచ్చి ఏది ఎవరి సింధూర్ అనేది తీసేశారు. అది ఆబ్వియస్గా ఇట్ ఈస్ ఇప్పుడు ఎవెన్చువల్లీ అండి పాలిటిక్స్కి సినిమాకి ఉన్న కామన్ పాయింట్ దే వాంట్ టు క్రియేట్ డ్రామా. డ్రామాటిక్ ఎలిమెంట్ లేకపోతే మీకు ఎక్కదు కదా జనాలకి ఎక్కదు. ఇప్పుడు అమెరికా కూడా ఆపరేషన్ థండర్ బోల్ట్ లేకపోతే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని పెడితే మీకు వెనగానే ఒసామా బిన్ లాదెన్ని కొట్టే ఆపరేషన్కి ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని పెట్టారు. గ్రీక్ థింగ్ అది ఏదో సంథింగ్ యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ అబౌట్ డ్రామా ఎవెన్చువల్లీ. సో ఆపరేషన్ పేరు పెట్టారు సరే, ఏమైంది దాంట్లో అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు శత్రువుని నాకేం అవ్వలేదు అంటే అది అంటే మనం ఆస్వాదించలేం కదా తర్వాత. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ నౌ. సో సినిమాటిక్గా చూసేసారు, కొడితే విలన్ కింద పడినప్పుడు చూస్తే అంతే కదా. విలన్ మొహంలో డిఫీట్ కనిపించకపోతే అది హీరో కొట్టినట్టు ఎలా అవుతుంది? అవును. సో కానీ అది ఏమి చేయలేం. వాళ్ళు నిజంగా వాచ్ పోయేటట్టు కొట్టి ఉండొచ్చు, కానీ నాకేం అవ్వలేదు అంటే అని మీరు మొత్తం ప్రపంచం అయితే డౌట్లో పెట్టారు కదా. ఈవెన్ ఇండియాలో కూడా ఉంది కొంతమందికి, మేబీ నాట్ మెనీ. సో దానికి ప్రూవ్ చేయడానికి కూడా ఎలా పాసిబుల్ అవుతుంది? అదే ఇక్కడ వెళ్ళి మిసైల్ అక్కడ పడింది, అక్కడ వెళ్ళి ఎగ్జాక్ట్గా ఏమైందని వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు కదా. బట్ అది అట్ ద సేమ్ టైం వాళ్ళు మన బేస్ల మీద దాడి చేసాం, మేము వాటిని నాశనం చేసాం అన్న చోటకి అదే బేస్కి ఆదంపూర్ బేస్ ఏదైతుందో అదే బేస్కి మళ్ళీ పిఎం వెళ్ళడము, వాళ్ళు చెప్పిన S-400 వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఆయన సెల్యూట్ చేయడం, ఇవన్నీ అంటే కొద్దిగా సినిమాటిక్గానే కనిపిస్తుంది. అదే అన్నాను. ఇక్కడ ఇవాళ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా అసలు అమెరికా చంద్రమండలంగా వెళ్ళలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అదంతా ఫేక్, అంత సీజీలో క్రియేట్ చేశారు, మనకేం తెలుసు, ఏదో ఒక వీడియో ఉంది ఆడు దిగాడు, లేకపోతే ఒక ఫోటో ఉంది, అవి రెండు వీడియోలో క్రియేట్ చేయొచ్చు కదా సీజీలో. అలాంటి మనుషులు ఉన్నప్పుడు మీరు వీడియో చూసినా ఏం చూసినా కూడా నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు. ప్రతి దానికి ఒక నెరేటివ్ ఉంటుంది. సో మొత్తానికి పహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన సీజ్-ఫైర్ ఇన్సిడెంట్ వరకు ఇదంతా మొత్తం సీక్వెన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది కావాలని చేసిందా లేకపోతే ఇలా కావాలని కోరుకున్నారు అన్నది కూడా మీరు అన్నట్టు దాంట్లో ఉన్న నేరేటివ్స్లో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా యాక్చువల్గా నిజానికి లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ అగెయిన్స్ పాకిస్తాన్. మీకు ఎందుకంటే ముషరఫ్ని చంపటానికి కూడా ముస్లిం గ్రూప్సే కదా ట్రై చేసినాయి టెర్రరిస్ట్ గ్రూప్స్. అప్పుడు మెనీ టెర్రర్ ఇన్సిడెంట్స్ అక్కడ జరుగుతాయి. సో కొన్ని పాకిస్తాన్ బ్యాక్డ్ ఉండొచ్చు, కొన్ని పాకిస్తాన్కి యాంటీ ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరికీ కూడా ఇండియా కామన్ ఎనిమీ. సో ఇప్పుడు వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా అనేది ఎలాగ పాసిబుల్ తెలియడం. కానీ ఇప్పుడు యుద్ధం జరిగిన తీరుని మీరు గమనిస్తే, అంటే మీరు అన్నట్టు అంతకుముందు గ్రౌండ్ లెవెల్లో జరిగే యుద్ధాలు కాల్చుకున్నారు, వీళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు మనం రెగ్యులర్గా విన్నాం. కానీ ఈసారి ఓన్లీ డ్రోన్స్, మిసైల్స్, జెట్ ఫైటర్స్ ఇవన్నీ చూసినప్పుడు దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఎందుకంటే ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళి ఎంత దూరం ఏదైనా చేయొచ్చు అంటే ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఎయిర్లో క్రియేట్ చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐమన్ అల్ జవారీని ఒసామా బిన్ లాదెన్ డిప్యూటీని చంపేశారు. అండ్ దట్ వాస్ డన్ బై R9X మిసైల్ అని ఇట్ ఈస్ డిప్లాయిడ్ త్రూ ఏ డ్రోన్, ప్రెడేటర్ డ్రోన్. అది టార్గెటెడ్ అసాసినేషన్స్, అది అమెరికా వాళ్ళు కూడా వాడుతున్నారు. సులేమానీని అక్కడ ఇరాక్లో చంపారు, అన్నీ చేశారు. సో రాను పీపుల్ కన్ఫ్రంటేషన్ అనేది తగ్గిపోతుంది. మనం సినిమాల్లో చూస్తాం కదా, సోల్జర్స్ అందరూ మిషన్ గన్లు పట్టుకుని ఆ బురదలో గిడతో నడుస్తూ ఉండి ఆ ట్యాంకులు అలా వెళ్ళిపోతూ ఉండేది. సో హోల్ థింగ్ విల్ బికమ్ డ్రోన్ ఓరియంటెడ్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఖతార్లో ట్రంప్ కూడా అది చెప్పాడు, డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ వార్స్ అని. సో అదే సందర్భంలో ఇప్పుడు మనము అంటే భారత్ సంబంధించిన మీరు లాస్ట్ ఒక 15-20 years నుంచి ఎప్పుడు భారతదేశం ఇంకో దేశంతో యుద్ధానికి వెళ్తుందన్నా సరే ఆర్మ్స్ వైజ్ మనం చాలా వీక్గా ఉన్నాం అనుకునేటప్పటి నుంచి ఇప్పుడు మన ఓన్ టెక్నాలజీతో తయారు చేసుకున్న మిసైల్స్ కానివ్వండి ఇవన్నీ ఇవాళ అవి పర్ఫామ్ చేశాయి అని మనం వింటూ ఉన్నాం. సో పర్ఫామ్ చేశాను కనిపిస్తుంది ఆకాశ్ కానివ్వండి. అది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అంటే ఇప్పుడు మనకి బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద టైం మన ఎస్పెషలీ మనకు ఉండేది ఏంటంటే మేమే గొప్ప అని చెప్పుకోవటం అనేది మన ఇండియన్స్కి ఒక ఇది యూనో. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పక విమానం కానీ మనదే అని చెప్తాం, అనేది మనం పుష్పక విమానం ఎప్పుడో కనిపెట్టాం అని భారతం టైంలోనే ఎక్కడో అని చెప్తాం. కానీ రియాలిటీకి ఏంటంటే పుష్పక విమానం తర్వాత ఎయిర్ ఇండియా దగ్గర అయిపోయాం మనం. మరి అదే లాజిక్. ఎయిర్ ఇండియా దాటి వెళ్ళలేకపోతే అంటే పుష్పక విమానం టెక్నాలజీ నుంచి మనం 1000 సంవత్సరాల ముందే మనం కనిపెట్టేస్తే ఇప్పటికి మన ప్లేన్స్ బెస్ట్ అవ్వాలి కదా.
అదేదో ఒక ఇది ఎవెన్చువల్లీ ప్రైడ్ వేరు, రియాలిటీ వేరు. ఓకే. సో దాంట్లో ఈ మిసైల్స్ మేము కనిపెట్టాము దానికి పేర్లు పెట్టేస్తే అది ఎవరి దగ్గర ఉండకుండా మన దగ్గరే ఉంది మిసైల్ టెక్నాలజీ ఏదో కొత్తగా అనేది మాత్రం దట్ సౌండ్స్ వెరీ అప్పుడు ఎవరు చెప్పాలి అది? మనమే కాకుండా మొత్తం అమెరికా, చైనా అన్ని కంట్రీస్ చెప్పినాయి అనుకోండి. అసలు మన ఏంటి అటామిక్ బాంబ్ వేరే వాళ్ళు కనిపెట్టే వరకు మొత్తం ప్రపంచం అగ్రీ. ఎస్. సో ఇప్పుడు మొత్తం ప్రపంచం అగ్రీడ్ దట్ ఆటమ్ బాంబ్ వాళ్ళ దగ్గరే ఉంది అని. ఎస్. అలాగే ఇప్పుడు వేరే కంట్రీస్ చెప్తున్నాయా మన దగ్గర ఉన్న మిసైల్స్? ఆన్సర్ చేయమ్మా ఫోన్. మన దగ్గర ఉన్న మిసైల్స్ ఇంకెక్కడా లేవని వేరే కంట్రీస్ చెప్తున్నాయా? నేనైతే వినలేదు. సో ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ ట్రూ, నాకు తెలియదు. అంటే బట్ అది నిజం అవ్వటానికి అవ్వకపోవటానికి అనే పాయింట్ అనేది పోయింది ఇప్పుడు అంటున్నాను. ఓకే. ఎవరికి చెప్తే వాళ్ళు నమ్ముతున్నారు అంతే. ఎస్.